బ్రేకింగ్ న్యూస్ పీడీఎస్ బియ్యం మాయం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కేసులో విచారణకు మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కొడుకు కిట్టు హాజరు కావడం లేదు. నిన్న రికార్డులతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. కేసు నమోదై 12 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు జాడలేదు. పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, పేర్ని నాని కుటుంబం అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? విచారణ నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం రేషన్ బియ్యానికి సంబంధించి కూడా జరిగిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు పేర్ని నానికి సతీమణికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే 2 రోజుల క్రితం పేర్ని నానికి ఆయన కుమారుడు కిట్టుకు కూడా మీ వద్ద ఉన్న ఆధారాలన్నీ తీసుకొని నిన్న మధ్యాహ్నం 2 గంటకల్లా వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ నిన్న తండ్రి కొడుకులు ఇద్దరు కూడా డుమ్మా కొట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పేర్ని నాని 3 రోజుల క్రితం కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి కనిపించింది. కార్యకర్తలతో నేతలతో సమావేశమయ్యారు. కానీ ఆ టైంలో పోలీసు అధికారులు నోటీస్ ఇవ్వకుండా వెళ్లిపోయిన తర్వాత నోటీస్ ఇవ్వటాన్ని కూడా టీడీపీ నేతలు అయితే పోలీసుల తీరుపై తప్పు పడుతున్నారు. మరొక వైపు పేర్ని నాని ఎక్కడున్నా కానీ ఆచూకీ కనుక్కొని ఖచ్చితంగా అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. మరొక వైపు ఈ నెల 24వ తేదీ అంటే రేపటి వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా మచిలీపట్నం జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ రేపట్లోనే విచారణకు హాజరై వారి దగ్గర నుంచి డేటా తీసుకోవాలనేది పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. మరి చూడాలి పేర్ని నాని ఆచూకీ పోలీసులకి దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సౌమ్య, రేపు హైకోర్టు రేపటి వరకు అరెస్ట్ చేయకూడదు అని వార్నింగ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఒకవేళ విచారణకు ఇవాళ రేపు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఏదైతే మచిలీపట్నం జిల్లా కోర్టు పేర్ని నాని సతీమణికి సంబంధించి మాత్రమే రేపటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు విషయంలో ఎటువంటి ఆధారాలు తీర్పు ఇవ్వటం కానీ అది బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ వారి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని మాత్రమే నోటీసులో పేర్కొనడం జరిగింది. మరి వారు నోటీసులు కనుక రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు మరొకసారి నోటీసులు ఇవ్వాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా వాళ్ళు కనుక విచారణకు హాజరు కాకపోతే ఇదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి పెట్టి విచారణకు సహకరించట్లేదు అని చెప్పి కూడా రేపు కోర్టులో పోలీసులు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, థ్యాంక్ యూ శివ.